సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. పల్లెటూరులో అయినా పట్నంలో అయినా సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు ప్రజలు. అయితే ఒకప్పుడు తమ బడ్జెట్లో చిన్నపాటి ఇల్లు ఉంటే సరిపోయేదనుకునేవారు. కానీ ఇప్పుడు కోట్ల రూపాయలైనా అన్ని సదుపాయాలు ఉండాలంటున్నారు. అంతకుమించి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నారు. నగరానికి కాస్త దూరమైనా పర్లేదు కానీ గేటెడ్ కమ్యూనిటీ కావాలంటున్నారు. దీంతో సిటీ అవుట్స్కట్స్లో విల్లాల కల్చర్ పెరుగుతోంది. వెస్ట్ జోన్ కంటే నార్త్ జోన్ ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది. బోయినపల్లి నుంచి మేడ్చల్ వరకు మెట్రో కారిడార్ కూడా శాంక్షన్ అయింది. మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎవరికి కానీ అందుబాటులో 1.5 CR నుంచి 2 CR వరకు ఇండివిజువల్ హౌజెస్ అవైలబుల్ ఉన్నాయి. డెవలప్మెంట్ కూడా ఇక్కడే నడుస్తుంది. ఇప్పుడు అక్కడికంటే ఇక్కడ వాతావరణం మంచిగా ఉంది. ప్లస్ ఈ ఫ్లైఓవర్స్ మెట్రో కారిడార్ ఓపెన్ అయితే మాత్రం మనకి చాలా డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది. గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ గుండ్లపోచంపల్లి రోడ్లో ఈ కోంపల్లి చుట్టుపక్కల మొత్తం టోటల్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలే చాలా ఉన్నాయి. పిల్లల చదువులు ఉద్యోగరీత్యా నగరంలో అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో ఉంటున్నారు. ఇప్పుడు అవసరాలు తీరడంతో పచ్చదనం నడుమ ప్రశాంత వాతావరణంలో సొంతింట్లో ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో చుట్టూ గ్రీనరీ ఉండే విల్లాల వైపు ఆసక్తి చూపిస్తున్నామని తెలిపారు హైదరాబాదీలు. కాలనీల్లో సొంత నివాసాల్లో ఉన్న వాళ్ళు కూడా సిటీ శివార్లలో నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలోని విల్లా ప్రాజెక్టులకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరి కళ. కానీ ఈ మధ్య రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల జనాలకి ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా మందికి అందుబాటులో లేని విషయం అయిపోయింది. దానికోసం అపార్ట్మెంట్స్ అనేది ఆప్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని 5 floors అపార్ట్మెంట్స్, కొన్ని హై రైజ్ బిల్డింగ్స్ అలాంటి వాటికి వెళ్ళాల్సి వస్తుంది. ల్యాండ్ కాస్ట్ పెరిగి రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల ఇండిపెండెంట్ హౌస్ అనేది కొంచెం కష్టమైన పనిలాగా అనిపిస్తుంది సాధారణమైన మనుషులకి. సో ఏదైనా కూడా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నంత ప్రశాంతత, ఇండిపెండెన్స్, ఫస్ట్ ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే మనకి ఇండిపెండెన్స్ ఉంటుంది. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉంటే పైన రూఫ్ మనది కాదు, కింద ఫ్లోర్ మనది కాదు, ఇంట్లో లోపల వరకే మనది అవుతుంది. సో అందుకనే ఎవరైనా అందుబాటులో ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ హౌసే ప్రిఫర్ చేస్తారు. ఇటీవల నిర్మిస్తున్న విల్లాల్లో అధికంగా ట్రిప్లెక్స్ ఫ్లోర్లలో ఉంటున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్, మాస్టర్ బెడ్రూమ్ ఉంటే మొదటి అంతస్తులో పిల్లలు, పెద్దల కోసం బెడ్రూమ్లు, రెండో అంతస్తులో హోమ్ థియేటర్తో పాటు తమ సిట్టింగ్ ఏరియా, గెస్ట్ల కోసం గదులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కువ స్థలం ఉంటే ఇంటి ముందు గార్డెన్, బ్యాక్ యార్డ్ లాంటి సదుపాయాలను సమకూర్చుకుంటున్నారు. మొత్తానికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు అపార్ట్మెంట్ కల్చర్ నుంచి పాత రోజుల్లో లాగా ఇండిపెండెంట్ హౌస్, విల్లాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు నగర ప్రజలు.